వాకడ గ్రామదేవతలైనటువంటి శ్రీ శ్రీ మూసాలమ్మ తల్లి, శ్రీ 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 సోమాలమ్మ తల్లి దివ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భారీ అన్నదానం ఆదివారం నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సత్యనారాయణ శాస్త్రి తెలియజేశారు. వాకాడు గ్రామదేవతలైనటువంటి శ్రీ 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 ముసలమ్మ తల్లి, శ్రీ 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 సోమాలమ్మ తల్లి దివ్య ప్రతిష్ట కార్యక్రమం ఆదివారం ఉదయం 9:54 విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం మరియు భారీ అన్నదానం నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సత్యనారాయణ శాస్త్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గ్రామ ప్రజల సహకారంతో 45 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ ముసలమ్మ, శ్రీ శ్రీ సోమాలమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు 22వ తేదీన శుక్రవారం నుండి విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, అలాగే రెండో రోజు గణపతి పూజ, వాస్తు పూజ, ఆవరణ హోమం, మూర్తి హోమం, వాస్తు హోమం నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను గరగ నృత్యాలతో ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అమ్మవార్లకు వాకాడ గ్రామానికి చెందిన ఆడపడుచులు పాలు నీళ్లతో అభిషేకం చేశారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 24వ తేదీ ఆదివారం 9:54 శ్రీ ముసలమ్మ తల్లి, సోమాలమ్మ తల్లి, పోతురాజు బాబు విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుందని, అనంతరం భారీ అన్నదానం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నామని అన్నారు. ఇది వాకాడ గ్రామదేవత ముసాలమ్మ తల్లి, సోమాలమ్మ తల్లి వీరిద్దరూ కూడా గ్రామ ఆడపడుచులు. వీరికి నూతనమైనటువంటి ఆలయాన్ని నిర్మించుకున్నారు భక్తులు వారి ధన సహాయాలతో. ఆవిడికి పునఃప్రతిష్ఠా కార్యక్రమం 3 రోజులుగా శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు త్రిదళ దీక్షతోటి ప్రతిష్టా సంకల్పాన్ని ప్రారంభం చేసి అమ్మవారికి శిఖరములు, పోతురాజులు, మూల విరాటులు, కరాళ విగ్రహాలు, పూజలు, హోమాలు, మండపారాధనలు, శిరాభిషేకము, పాలాభిషేకము, ధాన్యాభిషేకము, మండపారాధన, హోమ కార్యక్రమాలు చేస్తూ ఆదివారం అనగా 24వ తేదీ 3వ నెల 2024 సంవత్సరం ఉదయం 9:54 ఉత్తర నక్షత్రయుక్త మేఘలగ్నంలో అమ్మవారి యొక్క విగ్రహ, శిఖర, యంత్ర ప్రతిష్టా కార్యక్రమాలు భక్తులు, గ్రామస్తులు, ఆడపడుచులు సహాయ సహకారములతోటి ఈ కార్యక్రమాలు నిర్వహింపబడుతూ అఖండమైన అన్న సమారాధన కార్యక్రమం రేపు 11 గంటల నుంచి జరుగుతుంది.